లక్ష్మి నేను లక్ష్మిని కాదు, బంగారం. ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? సరే, ఏమైంది వెళ్ళి చూడు. సరేనయ్యా, చూస్తాను. అంతా బాగానే ఉంది, ఏమైంది దీనికి? మెకానిక్ రావాల్సిందేనయ్యా. రమ్మను, అది కూడా నేనే చెప్పాలా? వచ్చి ఏమైందో చూడమను. సరేనయ్యా. యాదవాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావురా? మెకానిక్ కోసం అయ్యా. ఇలా ముందుకెళ్తే ఎంత దూరంలో ఊరుందిరా? ఓ 5 కిలోమీటర్లు ఉంటుంది అయ్యా. వెనక్కి పోతే ఇటు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అయ్యా. యాదవా, 1/2 కిలోమీటర్ వదిలేసి 5 కిలోమీటర్లు వెళ్తావా? మీరే కదయ్యా వెనకడుగు వేయొద్దని చెప్పింది, మీరే మర్చిపోతారు. అందుకే ముందుకెళ్తున్నాను. అది సిచ్యువేషన్ బట్టి నడుచుకోవాలరా యాదవా. ఇప్పుడు టైం ఎంతైంది సార్? 9 అయిందయ్యా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకువచ్చి రిపేర్ చేయిస్తావా? చెప్పరా. అంతే కదండి. అప్పటిదాకా ఈ చీకట్లో నేను ఒంటరిగా కూర్చోవాలా? అక్కర్లేదండి, ఇదే ఊర్లో నాకు తెలిసిన వారు ఉన్నారండి. అంటే ఏం లేదండి, నేను అక్కడ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేలోపు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని. అలాగే సార్, మీరు చెప్తే కాదంటేనా? పదండి. రండి రండి. ఈరోజు మనం వెళ్ళగలమా? వెళ్తామండి, రండి. ఇంకెంతసేపు నడిపిస్తావురా? ఇల్లు వచ్చేసిందండి. మన దగ్గరగా కాదండి, మనమే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పద. టైం కాని టైంలో సిటీ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది, అందుకే. ఓ, లోపలికి రండి. మందైపోయిందా? మంది ఎక్కువ తాగేస్తున్నారు. అది నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తాను, అంతవరకు మా అయ్యగారు జాగ్రత్త. సరే. డోర్ వేసుకోండి. లక్ష్మి, ఏంటండి?
నీతో చాలా మాట్లాడాలి. పడుకుంటారా? ఆ, ఆ. రండి పడుకుందరు. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు వడి బాబు నాకు గారు. కావాలి. నన్ను వదలండి. రా. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు బాబు గారు. లక్ష్మి. అయ్యో, నా బ్రతికిలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మానవత్వంతో ఇంట్లో చోటిచ్చినందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. అయ్యో, కాళ్ళకు మెట్టెలేవు, మెడలో తాళి లేదు అంటే పెళ్లి కానంటే మత్తులో తప్పు చేశాను. ఈ తప్పును సరిచేసుకోవాలి. అయ్యో, బాబు గారు ఏం చేస్తున్నారు? వదలండి, వద్దు వద్దు. బాబు గారు, ఈ రోజు నుండి ఈవిడే మీ అమ్మగారు. తప్పు చేయని వంశంలో పుట్టి మత్తులో చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రేయ్, ముందు గుడికెళ్ళి తర్వాత ఇంటికి వెళ్దాం. అలాగేనండి. పద. అయ్యో పెద్దయ్య గారు. ఏమైంది సంధ్య? డాక్టర్ ఫోన్ అమ్మగారు, కలవట్లేదే. మరేమో పెద్దయ్య గారు ఇడ్లీ తింటూ తింటూ వాంతి చేసుకున్నారండి. డాక్టర్కి ఫోన్ చేయండి. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నానమ్మా, కలవట్లేదు. ఇంటికి వెళ్ళి వస్తాను. ఇంద్రజ, సరే వెళ్ళండి. ఇంద్రజ, ఇదిగో కూరగాయ. రాస్కెల్, అమ్మగారిని పేరు పెట్టి పిలుస్తావా? మా అత్తయ్య గారు వదిలేయండి. ఆఫ్టర్ ఆల్ వీడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడా? వదిలేయని చెప్పానా? ఏదో అలవాట్లో పొరపాటుగా పిలుచుంటాడు. అలవాట్ల పొరపాటుగా పిలిచేంత చనువుందా వీరి మధ్య? సంధ్య, అమ్మా, పద. హా. బయటికి పోరా. నన్నే కొడతా. డాక్టర్ బాబు. మొత్తయ్య కాల్ చేసావా? మెసేజ్ వచ్చింది. అవును బాబు, పెద్దయ్య గారి ఇడ్లీ తింటూ తింటూనే వామిటింగ్ చేసుకున్నారు. పెద్దయ్య గారి బెడ్ పక్కల టేబుల్ మీద టాబ్లెట్ షీట్ ఉంది. అందు నుంచి ఒక టాబ్లెట్స్ అతనికి వేయండి. అలాగే బాబు. ఈ లోపు నేను వచ్చేస్తాను. నన్నే కొడతాడా? ఏమైంది వీడికి? కార్ని అంతలా కొడుతున్నాడు. మత్తయ్యా, ఏమైంది రయ్యా అంత కోపంగా ఉన్నావు? అందరి ముందు మత్తయ్య కొట్టాడు. మత్తయ్య నిన్ను కొట్టడం ఏంది? ఆయన టైం బాగుంది, నాకు టైం వస్తుంది. మత్తయ్య గారిని కొడతావా ఏంటి? కొట్టడం కాదు, వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నా సర్వీస్లో మత్తయ్య గారికి కోపం రావడం నేనెప్పుడు చూడలేదు. నువ్వేదో తింగర పని చేసుంటావు, అందుకే కొట్టుంటాడు. రఘుపతి బాబు ఈ మాట విన్నాడో నిజంగా నిన్ను చంపి పాత్ర వేసేస్తాడు. ఏదవా, పిచ్చి కోపం ఆపేసి పంజుడు. చూస్తా, ఆ పనే చూస్తా. తాగింది చాలయ్యా.
మా అత్తయ్య ఈ గ్లాసులో ఉన్న మందు మాత్రమే నన్ను అర్థం చేసుకొని సంతోషంగా ఉంచుతుంది. బాబు ఇప్పటికే ఎక్కువ తాగేశారు, ఇక చాలు బాబు. బాటలు అక్కడ పెట్టు. ఓయ్, తాగింది చాలయ్యా. మా అత్తయ్య నీ మాటను గౌరవిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. బాబు ఈ మధ్య పెద్దయ్య గారి ఆరోగ్యం కూడా బాగుంటలేదు. మీరు ఇలా మందుకు బానిసైతే రేపు అమ్మాయి గారి పరిస్థితి ఏం గాను? ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఈరోజు నా పెళ్లి రోజు, నన్ను హ్యాపీగా మందు తాగని అత్తయ్య. నువ్వు చెప్పు, అమ్మగారు బ్రతుకున్నప్పుడు ఏ రోజైనా మందు తాగానా? నా దేవత నన్నెంతో బాగా చూస్తుంది. కాదు, ఈ ఇంటిని ఎంతో బాగా చూసుకుంది. అవును, ఈ ఇంటి మహాలక్ష్మి. అలాంటి దేవత నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. నేను ఎంతో బాధగా ఒంటరి జీవితాన్ని గడుపుతుండగా ఇదిగో ఇది నాలో చేరి నన్ను సంతోషంగా ఉంచుతుంది. ఇప్పుడు నువ్వు తాగొద్దంటున్నావు. నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా ముత్తయ్య? బాబుగారు తాగిన మత్తులో చేయకూడని తప్పు చేశారు బాబు. నువ్వు కూడా నన్ను తప్పుపడుతున్నావా మత్తయ్య? అంటే నేను తప్పు చేశానా? ఇప్పుడు ఆ మాటలు ఎందుకులేండి బాబు, తాగింది చాలు. రండి వంచేద్దరు గాని. నాకింకా తాగాలని ఉంది. బాటిల్ అక్కడ పెట్టు. సరే, ఈ కొద్దిగా తాగండి, భోంచేద్దరు గాని. భోంచేద్దరు గాని రెండయ్యా. మత్తయ్యా, బాబుగారు నన్ను ఇంట్లోకి రానికుండా చేస్తావా? నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తా. బాబుగారు రండి బాబు. వద్దు బాబు, ఇప్పటికే ఎక్కువ తాగేశారు. వద్దు బాబు, నా మాట వినండి బాబు. నిద్ర రావట్లేదు. దమ్మేయాల్సిందే. లాభం లేదు, ఒక దమ్మేయాల్సిందే. రాజయ్య, రాజయ్య, ఏమైంది రాజయ్య? కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. పల్లవి, ఏమైంది పల్లవి? అర్ధరాత్రి ఆటలేంటి? రాజయ్యకి దయ్యం కనిపించిందంట, అందుకే భయంతో అరుస్తున్నాడు. ఏమైంది రాజయ్య? దయ్యం వచ్చిందమ్మా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందమ్మా. ఏం కనిపించిందా? కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందా? దయ్యమా? నాది ఇంటికి పంపించే. నాది దయ్యం అంటే భయం. నాది ఇంటికి ఏదో కలొచ్చుంటుంది. కలకాలమ్మా దయ్యం. నోరు మూసుకుని పడుకో. ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి. పదండి. ఏం లేదు, పడుకో. నాది ఇంటికి వెళ్ళిపోతా. అంటే దయ్యాలున్నాయంటావు? దేవుడున్నాడని నమ్మితే దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. అంటే రాత్రి రాజయ్యకి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనిపించే ఉంటుంది. మామ ఎస్ఐతో చెప్పి కొంచెం వెళ్ళిపోదాం మామ. ఎంక్వైరీ ఏమంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు. అవునరా మామ, మనం ఇక్కడికి వచ్చినట్టు మన పేరెంట్స్కి కూడా తెలియదు.
పైగా మనతో అమ్మాయిలు కూడా తీసుకొచ్చాం. మన అమ్మ నాన్నలు ఇప్పుడు మన లాస్ట్లో ఉన్నాం అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఇక్కడి నుంచి హాస్టల్ వెళ్ళిపోదాం మామ. మరి పల్లవి ఏదో ఒకటి చెప్పండి రా. పల్లవిని ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడి నుంచి రాలేను. వెళ్తే మీరు వెళ్ళిపోండి. రేవతి బిర్యానీ పార్టీ అనుకుని వచ్చాను. పులిహోర చేసేసారు కదరా, లేకపోతే ఈ పార్టీకి